కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందన్నట్లుగా తయారైంది ఈ పెద్దాయన పరిస్థితి. కన్ను మసకగా అయిందని డాక్టర్ దగ్గరకు పోతే ఉన్న చూపును పోగొట్టాడు ఈ ప్రబుద్ధుడు. తీరా అమీతుమీ తేల్చుకుందామని పోతే హాస్పిటల్ వదిలి పారిపోయాడు. వైద్యం రాని వైద్యుడు బాగోతమేంటో ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని వినేషియా కంటి హాస్పిటల్లో చేసిన ఆపరేషన్ వికటించి కన్ను కోల్పోయాడు ఓ వృద్ధుడు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం చిన్నరేవల్లి గ్రామానికి రాములు అనే పెద్దాయన కళ్ళు మసకగా కనిపిస్తున్నాయని జులై నెలలో వినేషియా కంటి ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చాడు. హాస్పిటల్లో ఉన్న కంటి డాక్టర్ సిద్ధికి పరీక్షలు నిర్వహించాడు. ఆపరేషన్ చేయాలని, లేకపోతే నీ చూపు బాగుపడదు అని చెప్పడంతో రాములు సరే అని ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ అయ్యాక పరీక్షించిన డాక్టర్ హైదరాబాద్ వెళ్దాం, అక్కడ పెద్ద డాక్టర్ ఉంటాడు అని హుటాహుటిన హైదరాబాద్లోని మరో హాస్పిటల్కి తరలించాడు. అక్కడ కంటికి మరోసారి ఆపరేషన్ చేయించాడు. నా పరిస్థితి ఏంటి డాక్టర్ అని రాములు అడగగా నీ చూపు బాగుందని చెప్పి ఇంటికి పంపించేశాడు. ఎన్ని రోజులు గడిచినా నొప్పి తగ్గకపోవడం, చూపు మొత్తం మందగించడంతో ఇక లాభం లేదనుకుని రాములు ఈసారి ప్రముఖ ప్రభుత్వ కంటి వైద్యశాలలో అయిన సరోజినీదేవి కంటి హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాడు. కంటిలోని గ్లైకోమా, రెటీనా రెండూ కత్తిరించారని, దానివల్ల చూపు రాదని డాక్టర్లు చెప్పేశారు. దీంతో కంటి చూపు కోల్పోయాననే బాధతో పెద్దాయన మంచం పట్టాడు. ఆగ్రహించిన బాధితుడి బంధువులు వినేషియా హాస్పిటల్కు చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆపరేషన్ చేసిన డాక్టర్ సిద్ధికి పరారయ్యాడు. పాపం రాములు పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అయ్యో మసకగా ఉన్నా బాగుండేదే కదా, మొత్తమే చూపు పోయిందే అని దిగాలు చెందుతున్నాడు రాములు. అందుకే వైద్యానికి మంచి క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికే పోవాలి అంటారు. మరి మీరేమంటారు? For more videos like this, subscribe Big TV channel.